హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుకర్తి వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ 7K ఫ్యామిలీ. నేను బ్లాక్ బీడ్స్ కుట్టాను కదా, ఆ షార్ట్ వీడియో కింద అయితే ఇద్దరు ముగ్గురు కామెంట్ అయితే చేశారనమాట. ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి, ఎలా చేశారో వీడియో ఫుల్గా క్లియర్గా పెట్టండి అని. మనకి ఇలా రాగివి సూదులు లాంటివి అవసరం అనమాట అండి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే మనకి వైర్స్ అనేవి దొరుకుతాయి ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా. ఆ వైర్ ఇట్లా ట్విస్ట్ చేసినాం అనుకోండి, మనకి ఇవి సూదులాగా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఒక వైర్లో. దాన్ని మనము ఇలా పట్టుకొని ట్విస్ట్ చేస్తే ఇలా సూదిలాగా అయిపోతుంది అనమాట. ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇదిగోండి ఈ వైరే అనమాట. ఒకవేళ ఇంట్లో ఎక్కడ ఇలాగా ఉన్న వైరు దొరకకపోతే బయటైనా తీసుకోవచ్చు అండి. ఒక 5 రూపీస్ ఎంత అమ్ముతారో అంతే. నేను ఇది 5 రూపీస్కి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇలా ట్విస్ట్ చేసాం అనుకోండి, చూడండి ఎన్ని ఉన్నాయో. అది ఒక దండ పూర్తిగా అయిపోయే వరకు ఉంటుందండి, తర్వాత విరిగిపోతుంది అనమాట, ఎక్కువసేపు యూజ్ చేస్తాం కాబట్టి. నేనైతే ముత్యాల దండ అల్లుకుంటున్నాను అనమాట. ఇవి మా అమ్మ ముత్యాలు, సో గుర్తుగా ఉండాలని వేసుకుందామని అయితే అల్లుతున్నాను అనమాట. చూడండి పట్టుకొని ఇలా ట్విస్ట్ చేస్తే అలా సూదిలాగా అయిపోయింది అనమాట. ఇది 704 థ్రెడ్ అండి. ఇట్లా అడిగినా ఇస్తారు, లేకపోతే నేను జ్యువెలరీ చేసుకోవడానికి గోల్డ్ థ్రెడ్ కావాలన్నా అదే నెంబర్ అయితే ఇస్తారనమాట. మనకి బయట ఎంబ్రాయిడరీ షాప్స్ ఉంటాయి, ఇంకా స్టోన్స్ బ్లౌజ్ పీసెస్ అవి ఇవి దొరుకుతాయి కదా, వాళ్ళ దగ్గర కూడా అడిగినా మనకి ఇస్తారనమాట. ఇంకా ముత్యాలు ఇట్లా పట్టుకున్నా ఎక్కించుకునేటప్పుడు గట్టిగా లాగొద్దండి, ఎందుకంటే థ్రెడ్ వరకు ఊడిపోతుంది దాని మీద ఉండే గోల్డ్ది. స్లోగా లాగాలన్నమాట. ఒక 10 బీడ్స్ ఇట్లా లాగి మంచిగా ముడేసుకున్నాం అనుకోండి, ఆ థ్రెడ్ కూడా స్మూత్ అయిపోతుంది. తర్వాత మీరు స్పీడ్గా చేసేసుకోవచ్చు అనమాట. స్టార్టింగే స్పీడ్గా రాలేదు, గట్టిగా లాగితే మాత్రం థ్రెడ్ ఊడిపోతుంది, మీరు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే థ్రెడ్ మధ్యలోనే తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా స్లోగా అనుకుంటూ తీయాలన్నమాట. ఒక 10 బీడ్స్ అయిపోయినాయి అనుకోండి, తర్వాత ఈజీ అయిపోతుంది అనమాట. ఇది స్కార్ఫ్కి పెట్టుకునే పిన్ అనమాట. 5 రూపీస్కి 2 అయితే ఇస్తారండి. ఇవి బయట షాప్స్ చెప్పాను కదా, ఎంబ్రాయిడరీ షాప్స్లో ఉంటాయి. ఇట్లా ముత్యాలే కాదు, బ్లాక్ బీడ్ని కూడా ఇట్లా వేసిన తర్వాత ఇట్లా నాట్ అనేది వేసుకున్నప్పుడు నార్మల్గా మనం నాట్ వేస్తే దూరంగా పడుతుంది అనమాట. ఈ పిన్ను పెట్టి నాట్ వేయడం వల్ల మనం ముత్యం దగ్గరికి ఇట్లా లాగొచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. దగ్గరికి ముడి అయితే పడుతుంది అనమాట, దూరంగా పడకుండా. మనం ఆ ముడిని కొంచెం గట్టిగా కాకుండా లైట్గా లాగాలి, అది పడింది అని కన్ఫర్మ్ అవుతుంది కదా, ఇంక వదిలేయాలి. అట్లా కాకుండా గట్టిగా ఇట్లా లాగామనుకోండి, మీరు ఒక 10 ముళ్ళు వేసేసరికి ఆ థ్రెడ్ కొంచెం లూజ్ అయినట్లు అయిపోయి తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దండ మొత్తం ఒక్కొక్కటి కట్ చేసుకొని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో స్లోగా చేసుకోండి. ఈ థ్రెడ్ ఇట్లా స్టిఫ్గా ఉంది కదా, మీ దండంతా అయిపోయే వరకు ఇలానే స్టిఫ్గా ఉండాలి. మీరు గట్టిగా లాగడం, ఉన్న శక్తి అంతా బట్టి లాగడం అట్లా చేయొద్దు. సింపుల్గా ఒక నాట్ పడిందా వదిలేయండి, తర్వాత మళ్ళీ బీడెక్కియండి, అట్లా చేయండి. ఓకేనా? సింపుల్గా. నేను ఈ స్టార్టింగ్ మిస్టేక్స్ చేసిన అనమాట, మీరు అట్లా చేయొద్దని చెప్తున్నా. ఆల్రెడీ నేను బ్లాక్ బీడ్స్ ఒకసారి ఇట్లా చేసి గట్టిగా లాగి ఆ థ్రెడ్ పైన గోల్డ్ థ్రెడ్ అంతా పోయి నేను మళ్ళీ సింపుల్గా ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ముందున్న బ్లాక్ బీడ్ కూడా అట్లనే సింపుల్గా చేసుకున్నానండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఉన్న వాటితో. ఇవి మా అమ్మ ముత్యాలు, ఎప్పుడు దేవుడి దగ్గర పెడతానమాట. ఇలా దండ చేసి వేసుకుందాము అంటే మొన్న యానివర్సరీకి చేసుకుందాం అనుకున్నా, కానీ కుదరలే. సో బ్లాక్ బీడ్స్ వరకు చేసుకొని వేసుకున్నా అనమాట. మనకి బ్లాక్ బీడ్స్లో వేసాను కదండి గోల్డ్ బీడ్స్, అవి మనకి బయట కూడా దొరుకుతాయి. పెద్ద జ్యువెలరీ షాప్స్లో కన్నా నార్మల్గా ఉండే బంగారంగల్లో అడగండి, మనకి ఎక్కువ బీడ్స్ అయితే వస్తాయన్నమాట. నేను 1 గ్రామ్కి 30 బీడ్స్ వచ్చేవైతే తీసుకున్నాను. 60, 100 వచ్చేవి కూడా ఉంటాయి. కాకపోతే అవి డోలు కొంచెం తొందరగా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుందని నేను కొంచెం గట్టిగా ఉంటుందని అయితే ఇవి తీసుకున్నాను అనమాట. బ్లాక్ బీడ్స్ ఫోటో అనేది నేను లాస్ట్ యాడ్ చేస్తానండి. ఈ ముత్యాల దండ కుడుతున్నా కదా, అసలు ఇది పూర్తిగా అయిపోయాక వీడియో పెడదాం అనుకున్నాను, కానీ చాలా కామెంట్స్ వచ్చేసరికి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇది ముత్యాల దండ పూర్తిగా అయిపోయిన తర్వాత నేను వేసుకొని అయితే షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎక్కడ దగ్గర కొంచెమైనా నచ్చి ఉంటుంది. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్.